జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు విష్ణు సహస్రనామంలోని 28వ శ్లోకము, అందులోని నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం. వృషాహి వృషభో విష్ణు వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. వృషాహి, వృషము అంటే ఇక్కడ ధర్మము, అహము అనగా దినము. మరి వృషాహి పరమాత్ముడు నిత్యుడు, ధర్మస్వరూపుడు. అతడిని కనుగొనిన వాడు ఆ దినమే మరి సమస్త మంగళములను కూడా చేకూర్చు ధర్మస్వరూపమై ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే, ధర్మము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ క్షణమే, ఆ రోజే, మరి ఆ దినమే మనకి సమస్త మంగళములు అంటే అన్నీ కూడా మనకి శుభాలనేవి చేకూర్చే ధర్మస్వరూపమై ఉంటుంది స్వామి. వేదోపనిషత్తుల యందు పరమాత్ముడు జీవుల కొరకు అంటే కర్మబద్ధులైన ఏ ధర్మమును ఉపదేశించాడో మరి ఆ ధర్మముల ఫలితములను పొందినటువంటి దినముగా చెప్పబడినది. అంటే దినము అంటే ఇక్కడ రోజు అన్నమాట. ద్వాదశాది మొదలగు శ్రోత యజ్ఞములకు వృషాహి అని పేరు ఉంది. అటువంటి యజ్ఞము ఆ పరమేశ్వరుడి ప్రీత్యర్థం చేయబడినవి కనుక అటువంటి యజ్ఞస్వరూపుడై ఉన్నాడు. కాబట్టి ఎవరండి? శ్రీమన్నారాయణుడు. అందుకనే మనం ఇక్కడ శ్రీమన్నారాయణుడిని వృషాహి అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వృషభః. తన భక్తుల సకల కోరికలు మరి తీర్చుటకు నిత్యము తన కరుణాకటాక్షములతో వారిపై వర్షించువాడనమాట. తనని శరణు వేడిన వారి అందు అమృతము సకల శుభముల సిరిజల్లును కురిపించినటువంటి కరుణాసాగరుడు శ్రీమన్నారాయణుడు. కనుక మనం ఇక్కడ స్వామిని వృషభః అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం విష్ణు. విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్న అంతర్యామి శ్రీ మహావిష్ణువు. మరి ఆ శ్రీమన్నారాయణుడు ఈ సకల జగత్తున కూడా అంతర్యామిగా అంతా వ్యాపించి ఉన్నాడని మనం ముందు నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. మరి విశాల నేత్రములతో అన్ని వైపులకు చూచేవాడు. ఒక పాదము చేత భూమిని, మరొక పాదము చేత ఆకాశమును కప్పివేసినవాడు. మరి వామన అవతారంలో మనం చిన్న బాలుడిగా వచ్చి మరి ఆ బలిచక్రవర్తిని దానం అడుగుతాడు. మరి మూడు అడుగుల దానం అడిగి ఆ దానం సరే అన్న తర్వాత ఏం చేశాడండి? ఆ వామన అవతారం ఎంతో చిన్నగా ఉన్న పిల్లవాడు అంతంత ఎదిగి బాగా పెద్దవాడైపోతాడు. మరి ఒక కాలుతో మరి భూమిని మొత్తం వ్యాపించేస్తాడు, కప్పివేస్తాడు. మరొక పాదం ఆకాశంలో పెడతాడు. మరి ఇక మూడో పాదం ఎక్కడ, మరి నాకు మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిచక్రవర్తిని అడిగినప్పుడు ఆ బలిచక్రవర్తి ఏం చేశాడండి? నా తల మీద పెట్టు అని చెప్పి ఆయన తల మీద వామనుని యొక్క పాదాన్ని ఉంచేటట్లు చేశాడనమాట. అలా మరి భూమిని ఒక పాదంతో, ఆకాశాన్ని ఒక పాదంతో కప్పివేసినవాడు. సర్వమందు కూడా వ్యాపించున్నాడు ఆయనే, సర్వం ఆయనే ఉన్నాడు. కనుకే ఆ పరమేశ్వరుడు విష్ణువు అని చెప్పి ఇక్కడ మనం చెప్పబడుతున్నాడు. తర్వాత నామం వృషపర్వ. వృషపర్వ తనను పొందటానికి వర్గాశ్రమ ధర్మములనేది మెట్లు కలిగిన వాడనమాట. ఈ ధర్మములు ఏంటండి? 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, మరి 3 వానప్రస్థానము, 4 సన్యాసము. ఈ 4 మెట్ల చేత ఆ పరమాత్ముడిని చేరవచ్చనమాట. అటువంటి మెట్ల చే చేరబడువాడు కనుకనే ఆ నారాయణుడు వృషపర్వ అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నాడు. మరి ఏంటి అంటే డైరెక్ట్ మరి మోక్షాన్ని మరి అన్నీ కూడా వదిలేసేసి నేను పుట్టగానే మరి స్వామిని పూజించేస్తాను, మరి మోక్షాన్ని పొందేస్తాను అనేది తప్పనమాట. ఒక మనిషి జన్మ ఎత్తాడు అంటే మరి అన్ని రకాలుగా కూడా ఉండాలి. మరి బ్రహ్మచర్యం, మరి మన పెళ్ళయ్యే వరకు కూడా బ్రహ్మచర్యం, ఆ తర్వాత గృహస్థాశ్రమం. మరి పెళ్ళైన తర్వాత ఆ భార్యగా కానీ భర్తగా కానీ తను చేయవలసిన మరి అన్ని ధర్మాలు కూడా పాటించాలి. ఆయన తను చేయవలసిన మరి బాధ్యతలు మరి అన్నీ కూడా చేసేయాలన్నమాట. ఆ తర్వాత వానప్రస్థం.
మరి వృద్ధాశ్రమం అన్నమాట. ఆ తర్వాత గృహస్థాశ్రమం వానప్రస్థం అయిపోయిన తర్వాత అప్పుడు సన్యాసం. ఇక మరి భార్య బిడ్డలు లేదా భర్త బిడ్డలు ఇలా ఏమీ వద్దు, నేను ఇక పూర్తిగా ఆ స్వామిలో ఇది అవుతాను అని చెప్పి మరి సన్యాసము అనే ఈ 4 కూడా మరి ధర్మములనేది మెట్లు ఉన్నవాడనమాట. కాబట్టి ఆ స్వామిని మనం ఇక్కడ వృషపర్వ అనే నామముతో స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం వృషోదరః. వృషము అంటే ఏంటండి? వర్షించువాడు. మరి మనం ముందు నామంలో చెప్పుకున్నాం వృషభ అంటే మరి వర్షించేవాడు. ఉదరము అనగా మరి పొట్ట, ప్రాణులకు వర్షించు పొట్ట కలవాడు శ్రీ మహావిష్ణువు కనుక అతడే వృషోదరః, ఉదరః, వృష ఉదరః అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నామన్నమాట. తర్వాత నామం వర్ధనః. ఇహమునందు పరమునందు తనను ఆశ్రయించిన భక్తులను తరింపచేసి ఉద్ధరించేవాడు. లోకమునందు ప్రాణులను వృద్ధి చేసి రక్షిస్తున్నవాడు. మరి పరమాత్ముడు నిత్యము ప్రాణులను పుట్టిస్తూ లయం చేస్తూ ఉంటాడనమాట. ఆయనే పుట్టిస్తాడు, ఆయనే మరి లయం చేస్తూ ఉంటాడు. మహాప్రళయం వరకు కూడా ఈ నిరంతర ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది. పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు, మరి చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇలా మరి ఒక బండి చక్రంలాగా తిరుగుతూనే ఉంటుంది. మరి మహాప్రళయమునందు మాయా జగత్తున నాశనం చేసి లయం చేసుకుంటాడు. ఈ పూర్తి జగత్తును కూడా మరి మహాప్రళయ సమయంలో లయం చేసుకుంటాడు, ఆయనలో కలిపేసుకుంటాడు. అప్పటి వరకు కూడా మరి జీవులను వర్ధింపచేవాడు కనుక వర్ధన అని చెప్పి ఇక్కడ మనం స్వామిని స్తుతిస్తున్నాము. తర్వాత నామం వర్ధమానః. పరమాత్ముడు పూర్ణకాముడు, క్షరాక్షరములు లేనటువంటి వాడు అని చెప్పి మనం ఇంతకుముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం. మరి సత్యము స్థిరమైన వాడు, అతని అందు ఏ విధమైన వంటి భేదభావము ఎన్నటికీ కలగదు. పరమాత్ముడు జీవులను వృద్ధి చేయుట చేత జగత్తును అతని ముందే ధరించి ఉండటం చేత ఈ జగత్తున ఉన్న మాయచే కప్పబడిన ఆ పరమాత్ముడు అనేక ఆత్మలలో వృద్ధిని పొందుతున్న భ్రాంతిని కలిగిస్తాడు. అంటే ఏంటి అంటే మరి స్వామికి జన్మ మరణాలనేవి లేవు, క్షరాక్షరములు లేవు, అంటే నశించడము వేవి కూడా లేవు. ఆయన స్థిరమైన వాడు, సత్యమైన వాడు. మరి జీవులను వృద్ధి చేయటం చేత జగత్తును అతని అందే మరి ధరించి ఉన్నాడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ సకల జగత్తు కూడా స్వామి ధరించి ఉన్నాడు. ఈ సకల జగత్తు కూడా ఆ స్వామి నుంచే వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి మాయ చేత కప్పబడిన పరమాత్ముడు అనేక ఆత్మలలో వృద్ధిని పొందుతున్న భ్రాంతిని కలిగిస్తాడు. అంటే ఏంటి అంటే ఈ మాయ పరమాత్మని కప్పివేసింది అనుకుంటుంది, కానీ ఈ జగత్తులో ఉన్న అందరిలో ఆయనే ఉన్నాడు కాబట్టి అనేక ఆత్మలలో ఆ స్వామి వృద్ధి పొందుతూ ఆ భ్రాంతి కలిగిస్తాడనమాట. అందుచేత అతడు వర్ధమానుడని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నాడు. భగవంతుడు సృష్టిని తననందు తాను సృజించుకొనుచున్నాడు. అంటే ఆయన నుంచే ఈ సృష్టి అనేది మొత్తం కూడా వస్తుంది. ఈ అఖిలాండ బ్రహ్మాండంలో కూడా ప్రతి జీవిని పుట్టించేటప్పుడు సహజంగా వృద్ధిని పొందుచున్నట్లు అందించున్నటువంటి పరము పదము నందు స్థిరంగా ఉండు పరమాత్మ స్వరూపంలో లేస మాత్రము కూడా భేదం కలగదు. అంటే ఏంటి అంటే మరి ప్రతి జీవి పుట్టిన తర్వాత మరి సహజంగా పెరుగుతూ ఉంటాడు. అలా అనిపిస్తున్నా కూడా మరి ఇక్కడ పరమపదంలో మాత్రం పరమాత్మ స్వరూపంలో ఏమీ తేడా ఉండదంట. మరి ఎందుకండి? మరి ముందు మనము ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, అనేక ఆత్మల్లో వృద్ధి పొందుతున్న భ్రాంతి కలుగుతుంది. అంతేకాని మరి ఆయన పుట్టించిన జీవుల్లో మరి మార్పు వృద్ధి జరుగుతున్నప్పుడు కూడా ఆయనలో అయితే ఎలాంటి భేదము అనేది ఉండదన్నమాట. పరమాత్ముడు వృద్ధిని పొందుచున్నట్లు కనిపిస్తున్నా కూడా ఆ భేదమునకు అతీతమైనటువంటి స్థిరముగా ఉండును. అతని అందుకల ఆత్మలలో వృద్ధి పొందుచున్నాడని చెప్పుటకు అన్ని ఆత్మలు అతనివే కనుక వృద్ధిని పొందుతున్న భావనను మాత్రమే మనకు కలగజేస్తూ ఉంటాడు. అంటే ఏంటి అంటే మనం ప్రతి మనిషిలో కూడా ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనే ఆలోచన వచ్చినప్పుడు మరి ఇవాళ పుట్టిన ఒక మనిషి మరి రోజులు గడుస్తున్నప్పుడు మరి ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి.
మరి అందులో అతనిలో ఉన్నది, ఆ జీవిలో ఉన్న, ఆ జీవి ఆత్మలో ఉన్నది పరమాత్మే కాబట్టి పరమాత్మ మరి వృద్ధి చెందుతున్నాడా అంటే పరమాత్మ స్వరూపంలో ఎలాంటి మార్పు ఉండదనమాట. కేవలం మనకి ఆ భావన మాత్రమే కలగజేస్తాడు. కాబట్టి ఆ స్వామిని ఇక్కడ మనం వర్ధమాన అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వివిక్త. పరమాత్ముడు లోకాతీతుడు, కర్మరహితుడు కావడం చేత ఈ మాయా జగత్తుకు అతీతమైన వాడు. అందుకని మనం స్వామిని వివిక్త అనే నామంతో ఇక్కడ స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం శృతి సాగర. శృతి సాగర, సాగరం అంటే ఏంటండి? సముద్రం. మరి కాలువలలో నదులు సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అలాగే మరి వేదములు పరమాత్ముడి నుండే పుట్టాయి. వాటి అందు ఆ పరమాత్ముడి యొక్క ఆజ్ఞలు, ఆయనచే చెప్పబడిన ధర్మములు ఎన్నో ఉన్నాయన్నమాట. వేద జ్ఞానము చేత పరమాత్ముడు తెలియబడతాడు. వేదములనందు గల విషయములలో గ్రహించ తర్కించగా మరి అంటే మరి టెస్ట్ చేయగా అంటే చెక్ చేయగా పరమాత్మ స్వరూపము తెలియబడుతుందన్నమాట. అంటే ఏంటి అంటే మరి మనం వేదములలో మరి ఆ స్వామి వేదములన్నీ కూడా ఆయన నుంచే పుట్టినాయి. ఆ వేదములలో ఏమున్నాయండి? మరి ఆయన చెప్పిన ధర్మాలు అనేవి ఉన్నాయి. మరి మనం ఆ వేదాలను మరి చదవగా మరి వినగా కానీ చదవగా మరి పరమాత్మ స్వరూపం అనేది తెలియబడుతుందంట. కనుక అతడు శృతి సాగరుడు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఇది 28వ శ్లోకం యొక్క నామాల యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు 21 నుంచి 30వ శ్లోకం కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం. మరీచిర్ధమనోహంసః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యు సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శన శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారదీః అగ్రనీర్గ్రామణీర్ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్నిః రనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతః సాధుర్ జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్యుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః వృషా హి వృషభో విష్ణుర్ వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధः స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిः.